సనం తెరికసం సనం తెరికసం సనం తెరికసం. అవును మూవీలో యాక్ట్ చేశాడా? ఏంటి గీతాంజలి మూవీలో కూడానా? ఫిదా మూవీలో కూడా యాక్ట్ చేశాడా? అసలు ఎవరు ఇతను? ఎందుకింత ఫేమస్ అవుతున్నాడు ఈ మధ్య? ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రండి. హలో గాయస్, వెల్కమ్ టు పొడిస్తా ఫ్యాక్ట్స్. 1983 డిసెంబర్ 16 రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జన్మించారు. వీళ్ళ మదర్ వచ్చేసి ఒక తెలుగు అమ్మాయి, వీళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక మరాఠీ ఫాదర్. వీళ్ళ ఇద్దరికి పుట్టిందే మన హర్షవర్ధన్ గారు. అయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ ఈ 4 భాషలు మన హర్షవర్ధన్ గారు మాట్లాడతారు. హర్షవర్ధన్ గారు కొన్ని ఫేమస్ తెలుగు ఫిలిమ్స్ లో యాక్ట్ చేశారు. అవును మూవీ అందరు చూసే ఉంటారు. ఒకప్పుడైతే ఒక ఊపు వేసిన మూవీ ఇది. అయితే ఇందులో హీరోయిన్ షమ్నా కసిం గారికి హస్బెండ్ లాగా యాక్ట్ చేశారు. ఇందులో మన హర్షవర్ధన్ గారి యాక్టింగ్ ఉంటది భయ్యా, సూపర్. అసలు మీకు చిన్న క్లిప్స్ పెడతాను, చూడండి ఒకసారి. ఫిదా మూవీలో కూడా యాక్ట్ చేశాడు మన హర్షవర్ధన్ గారు. ఇందులో రోల్ వచ్చేసి హర్షవర్ధన్ గారు లండన్లో బాగా చదువుకొని వాళ్ళ సొంత ఊరికి వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీ పెడతారు. అందుకనే సాయి పల్లవి ఇంప్రెస్ అయ్యి మీరు చాలా గ్రేట్ అని చెప్పి ఒక సెల్ఫీ తీసుకోవడానికి వస్తుంది. యాక్చువల్గా సెల్ఫీ ఎందుకు అడుగుతుందంటే హీరో వరుణ్ తేజ్ గారు ఒక మాట అంటారు, అందుకోసమే ఇలా చేస్తుంది. హర్షవర్ధన్ గారు బెంగాల్ టైగర్ మూవీలో కూడా యాక్ట్ చేశారు. అయితే మన హీరోయిన్ రాశి ఖన్నాని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకులాగా వస్తాడు. పెళ్లి చూపులు అయిపోయాక వీళ్ళొక పబ్కి వెళ్తారు. అక్కడ హీరోయిన్ రాశి ఖన్నాతో మిస్బిహేవ్ చేశాడని చెప్పేసి అతన్ని కొడతాడు భయ్యా. ఈ షాట్ చూడండి ఒకసారి, సూపర్ ఉంటది అసలు. వీళ్ళని వచ్చేసి హీరోయిన్ ని డాష్ ఇస్తాడు. ఇప్పుడు చూడండి ఒకసారి. గీతాంజలి మూవీ అందరికి ఐడియా ఉంటది. అసలు వెన్నులో వణుకు పుట్టించిన మూవీ ఇది. ఇందులో కూడా మన హర్ష గారు యాక్ట్ చేశారు. హీరోయిన్ కి లవర్ క్యారెక్టర్ గా యాక్ట్ చేశారు. ఇలా చాలా ఫిలిమ్స్ లో యాక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఎందుకు ఇంత ఫేమస్ అవుతున్నారో చెప్తాను. 2016లో సనం తెరి కసం అనే మూవీని రిలీజ్ చేశారు. అప్పుడు పెద్దగా బ్రేకప్స్ లేవు అండ్ చీటింగ్స్ లేవు కాబట్టి ఎవరికి ఆ సినిమా అర్థం కాలేదు. అప్పుడు ఫ్లాప్ అయింది ఆ మూవీ. కానీ మళ్ళీ 2025 ఫిబ్రవరి 7కి రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు అందరికి బ్రేకప్స్ అండ్ చీటింగ్స్ గురించి తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ మూవీ అందరికి అర్థమై ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయిపోయింది. థియేటర్లో మాత్రం చాలా మంది ఏడుస్తున్నారు భయ్యా. ఈ వీడియోని చూడండి.